సరే అయితే నేను కూడా వస్తాను. ఇంతకు ముందు నువ్వు అన్నయ్యని ఒక్కడనే పంపించమన్నావు, ఇప్పుడు నువ్వు వస్తానంటావేంటి? అందరు వెళ్తున్నప్పుడు నేనెందుకు రాకూడదు? నాన్న, అన్నం పూర్తిగా తినలేదేంటి? ఊరికెళ్తున్నామన్న ఉత్సాహంలో ఆకలి చచ్చిపోయింది. నాన్న, సరే అందరం బస్సులో వెళ్దామా? ఎందుకు? నెల అయిపోయింది, లైసెన్స్ తెచ్చుకున్నాను, కారులోనే వెళ్దాం. టైంకి లైసెన్స్ వచ్చింది. అవును, అందరం వెళ్తే మనిషి ఒక్కతే ఉంటే ప్రమాదం కదా. క్యా హువా? हाँ कुछ नहीं, सब आदमी लोग गांव रुद्रवरम आ रहा है। नहीं नहीं, जा रहा है। अच्छा ठीक है, मैं घर पे रहती हूँ. మనిషిని కూడా తీసుకెళ్దామనియా, ఏమంటావు? తనిష్టం రా. మనీషా, మాతో ఆవో. ఆబోగేదో కాదన్నయ్య, ఒంటరిగా ఉండడం సేఫ్టీ కాదు, మనతో పాటే తీసుకెళ్దాం. हमारे साथ गांव को आओ मनीषा. ठीक है. అమ్మయ్య, అందరం కలిసి వెళ్దాం. నా మాట మీద మర్యాదతో పెద్ది కోసం మహాలక్ష్మి గారు కూడా వస్తున్నారు. అయ్యో, ఆ టాపిక్ వదిలేరా? మీ మర్యాదని మర్చిపోలేకపోతున్నానండి. సో వెళ్తున్నావా? వెళ్ళాలి. ఎన్ని రోజులు? 3 రోజులు. ఎవరెవరు వెళ్తున్నారు? అందరం. అందులో నేను లేనా? మేమేమన్నా పిక్నిక్ వెళ్తున్నామానే, మా గ్రామ దేవతని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. అయితే ఏంట్రా ముంగిసా, నేను రాకూడదా? రాకూడదని కాదు, పెళ్లి కాకముందే ఎందుకా అని. మరి మనీషాని కూడా తీసుకువెళ్తున్నారు అని చెప్పావు కదా. తనేమైనా మీ ఇంట్లో మనిషా? తనని ఎలా తీసుకెళ్తున్నారు? తనకు ప్రాబ్లంలో ఉందే. వాళ్ళ బావ తనని బలవంతంగా తీసుకెళ్ళడానికి వచ్చాడంట. అందుకే ప్రస్తుతానికి మాతో పాటు మా ఇంట్లోనే ఉంటుంది. అంటే ప్రాబ్లం ఉందని వచ్చిన వాళ్ళని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాం చెప్పు? మనం ఎప్పుడు జంటగా అవుతాం? పెళ్ళయ్యాక వెళ్దాంలే. ఎప్పుడు అవుతుంది? మా మాధవ అన్నయ్యకి పెళ్ళయ్యాక. అంటే అప్పటి వరకు నన్ను పెళ్లి చేసుకోవా? అలా చేసుకోలేకే కదే నిన్ను తిరిగి పంపించాను. నాకు మీ గ్రామదేవత గుడి చూడాలనుంది. ఆ ఊరంటే నాకు చాలా ఇష్టం. అవును, మా ఊరి గురించి నీకెలా తెలుసే? ఎందుకు తెలీదురా ముంగిసా? ఎంతైనా అది నా అత్తగారు ఊరే కదా. మీ అమ్మ వైపుది అక్కడే అని నాకు తెలుసు. ఒసే బుసు, నువ్వివన్నీ ఎప్పుడు తెలుసుకున్నావే? నీకు నా గురించి తెలియకపోయినా నాకు నీ గురించి మొత్తం తెలుసురా ముంగిసా. అమ్మ నా బుస్సు, నువ్వు మామూలు బుస్సువి కాదే అయితే. మరేమనుకున్నావురా ముంగిసా? స్టైలు ఇక్కడ. ఎవరే ఫోను? మా ఆయన. ఏంటే, తాళి కట్టుకుండానే వాడు నీకు భర్త అయిపోయాడా? ఎలాగూ కట్టేది వాడే కాబట్టి నేను ఫిక్స్ అయిపోయాను. అమ్మా అమ్మా అమ్మా, ఏంట్రా? అర్జెంటుగా దీని ఫోన్ తీసుకుని పగలు కొట్టాయి. సిగ్గు లేకుండా వాడితో మాట్లాడమే కాకుండా వాడిని ఆయన అంటుంది. ఏం చేస్తాంరా, మన కర్మ. తిడదామంటే బెదిరిస్తుంది, కొడదామంటే పోలీసులు అంటుంది. దీన్ని భరించడం తప్ప ఇక మనం చేసేదేముంది? ఆవురావురమంటూ 6 దోశలు మెక్కింది, అది అరిగేదాకా మాట్లాడుతూనే ఉంటుంది. దాని చావు దాన్ని చావని. ఛీ, చెప్పరా ముంగిసా. ఏంటే తిడుతున్నారా? అది రెగ్యులర్గా ఉండేదే కదా. నాతో మాట్లాడుతున్నావని ఎందుకు చెప్పావు? అలా చెప్తేనే వాళ్ళకు కొంచెం భయం ఉంటుందిరా ముంగిసా. లేదంటే నిన్ను మర్చిపోయానని సంబంధాలు చూసినా చూస్తారు. ఏంటే అప్పుడే ఆయన అంటున్నావు? కొంపదీసి నన్ను మధ్యలోనే వదిలేస్తావా? నేను చంపేస్తాను. తెలుసు కదా నేనెవరో. తెలుసు తెలుసు, నువ్వెవరో తెలుసు, నువ్వు ఎలా తింటావో కూడా తెలుసు. అయినా 6 దోశలు ఎలా తిన్నావే? చట్నీ బావుంటే 10 ఇడ్లీలైనా తింటాను. ఆహా, అయితే నేను ఇంకో 2 మెకానిక్ షాపులు పెట్టుకోవాలన్నమాట. ఎందుకురా? నిన్ను మేపాలంటే కావాల్సిందే కదా. రేయ్ నిన్ను.
ఏంట్రా ఏమైంది? ఏం లేదు, మరెందుకలా దీనంగా కూర్చున్నావు? గ్రామదేవత గుడికెళ్ళాలి మర్చిపోయావా? గుర్తుంది. మరి కార్ రెడీ చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఏంట్రా కొంపదీసి డ్రైవింగ్ అని మర్చిపోయావా? నేనేమన్నా స్కూల్ పిల్లాడినా? సమ్మర్ హాలిడేస్ వస్తే చదువు మర్చిపోయినట్టు లైసెన్స్ లేకపోతే డ్రైవింగ్ మర్చిపోవడానికి? 10 సంవత్సరాల గ్యాప్ వచ్చినా పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయగలను. మరైతే ఇంక నీ సమస్య ఏంటి? మీరే నా సమస్య. మేమా? మేమేం చేశాంరా? ఏమీ చేయట్లేదు, అదే సమస్య. ఒక్కడికైనా భయం బాధ్యత ఉన్నాయా? నిన్న రాత్రనగా చెప్పావు గ్రామదేవత గుడికెళ్ళాలి, ఇక్కడి నుంచి చాలా దూరం అని. తెల్లవారు ఇంత టైం అవుతున్నా ఒక్కడైనా నేను రెడీ అని వచ్చారా? ఇప్పుడు నీ బాధ ఏంటి? మేం రెడీ అయ్యి రాలేదనా? ఆ, లేకపోతే మా అందరికంటే ముందు నువ్వు రెడీ అయ్యి కూర్చోాల్సి వస్తుందనా? నీకు తొందరగా రెడీ అవ్వడం చేత కాదు గాని ఇలా కౌంటర్లు ఇవ్వడం మాత్రం బాగా చేతనం అవుతుంది. సరే సరే, గుడికెళ్తూ గొడవెందుకు? రేకన్నా కేశవ రెడీ అయ్యాడా? ఇంకా లేదన్నయ్య. ఇంకెప్పుడవుతావు? వచ్చే సంవత్సరమా? రేయ్, నేనేమన్నా ఆడపిల్లనా? 5 నిమిషాల్లో వచ్చేస్తాను. రేయ్, అందరూ లగేజ్లు సర్దుకుని తొందరగా వచ్చేయండి. అలాగే అందరూ తను కొన్న కొత్త బట్టలు వేసుకోండి, హ్యాపీ ఫీల్ అవుతుంది. అలాగే. సరే కుదరా. ఆ, ఇంకా ఎవరు రాలేదేంటి? నేనున్నాను కదండి. కన్నా కేశవ ఏరి? లగేజ్ బ్యాగులు లోడ్ చేసుకోవడానికి వెళ్ళారు. లోడ్ చేసుకోవడానికా? అదే ప్యాక్ చేసుకోవడానికి వెళ్ళారు. నీ లగేజ్ ఏది? ఇక్కడే ఉంది. పదండి, వాళ్ళు వచ్చేలోపు మన బ్యాగ్లు కార్లో పెడదాం. కమ్. ఇలా ఇవ్వండి. క్యా? బ్యాగ్ లేలో లేలో. మీకు హిందీ వచ్చా? చాలా పర్ఫెక్ట్ గా వచ్చు. లేలో అంటే తీసుకోని అర్థం. రానప్పుడు తెలుగులో అడగచ్చు కదా. ఇవ్వండి. ఏంటండి మీరు చూసుకోవచ్చు కదా. సారీ అండి. महालक्ष्मी कहते हैं कि एक बार सिर ठकराने से सींग निकल आता है और एक बार सिर ठकराइए। ఏమంటుందో విన్నారా? మీకు అర్థమైందా? అవును. ఏమంది తనిప్పుడు? ఒకసారి తలలు గుద్దుకుంటే కొమ్ములు వస్తాయంట, ఇంకోసారి గుద్దుకోండి అంటుంది. ఇందాకంత చిన్న పదమే రాలేదు, ఇప్పుడు ఇంత పెద్ద వాక్యం ఎలా అర్థమైంది? ఇలాంటప్పుడు ఏ భాషలో చెప్పినా మీనింగ్ అదే కదండి. రండి మనం ఇంకోసారి గుద్దుకుందాం. ఏం అక్కర్లేదు. మీకు కొమ్ములంటే ఇష్టమా? బ్యాగులు పడిపోకుండా పెడతారా? అలాగేనండి. ఏంటి నన్ను ఆగిపోయారు? లగేజ్ కార్లో పెట్టుకోండి. రే పెద్దోడా, ఇప్పుడు గ్రామదేవత గుడికెళ్ళడం అంత అవసరం అంటావా? నీకు రావాలని లేకపోతే రాకు. ఎవడు రమ్మన్నాడు? ఏంటి ఇప్పుడు ఈయన కూడా మనతోనే వస్తాడా? ఏంట్రా ఆ మాటలు? ఇంటి పెద్దని తీసుకెళ్లకుండా ఎలా వెళ్తాం? కుటుంబం అన్నాక అందరూ వెళ్ళాలి. నానా లగేజ్ పెట్టి. ఇగో ఇది లోపల పెట్టు. నువ్వే ఒక లగేజు, మళ్ళీ నీకు ఎక్స్ట్రా లగేజా? నోరు మూసుకొని పెట్టరా ఫుల్లు. అందరూ వచ్చారా? कन्ना नहीं आया। అవును, కన్నగడెక్కడా? ఇక్కడ. ఏంట్రా ఇది? లగేజ్ అనయా? మరి ఇంతేంట్రా? అక్కడికి వెళ్ళాక ఫోటోలు దిగుతూ హ్యాష్ ట్యాగ్స్ తో అప్లోడ్ చేయాలంటే ఆ మాత్రం ఉండాలి కదా వదినా, అందుకే ఇవన్నీ. మళ్ళీ ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళలేదు. ప్రయాణం చేసే ముందు నిమ్మకాయలు పెట్టి కొబ్బరికాయ కొట్టాలని కూడా తెలీదా సిల్లీ ఫెలో? పేరుకు పెద్ద డ్రైవరు.
కుట్టు నాన్న. కుట్టు నాన్న. అమ్మా, నేనొద్దంటే నా పిల్లలు నా మాట వినకుండా నీ దగ్గరకు ఆ ఊరొస్తున్నారు. ప్రమాదం అని తెలిసినా రాక తప్పట్లేదు. ఇన్ని సంవత్సరాలు నేను ఆ ఊరికి దూరంగా ఎందుకు ఉన్నానో నీకే తెలుసు. కాని ఈ రోజు వెళ్లి తీరాల్సి వస్తుంది. నా పిల్లలకి నాకు ఎలాంటి ప్రమాదం రాకుండా నువ్వే కాపాడు తల్లి. ఇంకో అరగంట మొక్కుతావా? ఏంట్రా కిట్టయ్యా, ఏమైంది? కిట్టయ్యా ఏంటి? పోని చిట్టయ్యా అనుకో. నీ చింతకి గల కారణం ఏంటి? ఏంటిది? కారు. ఏంటి పంచా? నువ్వే కదరా ఏంటిది అన్నావ్. ఇది కారే కదా. అది కనిపిస్తూనే ఉంది కదనయ్య. మరింకేంట్రా నీ ప్రాబ్లం? हाँ बोलो तुम्हारा प्रॉब्लम क्या है? మీరే. मैं क्या किया? నా ఉద్దేశం మీరు అంటే మీరొక్కరని కాదు, మరి మీరందరూ అని. మేమేం చేశాన్రా? ఏమి చేయట్లేదు, అదే ప్రాబ్లం. అరే, మనం వెళ్ళేది ఎక్కడికి? గ్రామదేవత గుడికి. అది కూడా ఇన్నేళ్ల తర్వాత. ఒక రకంగా చెప్పాలంటే మనకిది టూరు. ఇప్పుడు కాదని ఎవడన్నాడు? ఎవరో అనడమేంటి, నేనే అంటున్నాను. ఎందుకు? ఎందుకేంటనయ్యా? టూర్కి ఫ్యామిలీతో వెళ్తే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి. కానీ మీరెలా ఉన్నారు? ఒక్కరి మొహంలో కూడా సంతోషం లేదు, ఒక్కరు కూడా ఎనర్జెటిక్గా కనిపించట్లేదు. అందరూ ఏదో మౌనవ్రతం పోటీల్లో పాల్గొన్నట్టు అలా సైలెంట్గా ఉన్నారేంటి? ఈ మాత్రం దానికి ఫ్యామిలీ అంతా కలిసి రావడం దేనికి? నాకేం నచ్చట్లేదన్నయ్య. ఇప్పుడు ఈ పొట్టయ్యకి నచ్చాలంటే మేమంతా ఏం చెయ్యాలంట? సరదాగా అంత్యాక్షరి ఆడాలంట. అయితే ముందు వైన్ చెప్తా మొదలెడదాం. అందరికంటే పెద్ద ఆయనే కదా. రేయ్, వైన్ షాప్ ఏంట్రా? నేను క్వార్టరు, వీళ్ళు హాఫ్, లీటరు, ఫుల్లు అయితే నువ్వు వైన్ షాపే కదా. పాట మొదలుపెట్టు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులం. పాడినారేనా? పాడు. నేను పాడను, కావాలంటే మీరు పాడుకోండి. సర్లే, నేనే స్టార్ట్ చేస్తాను.